ఓవరాల్గా వైల్డ్ కార్డ్ ఫైనల్ లిస్ట్ అయితే ఇదే 100%. మనం అనుకున్న కంటెస్టెంట్ ఎవరు రావట్లే, అసలు ఎందుకు తారుమారు చేసిందో కూడా అర్థం అవ్వట్లేదు బిగ్ బాస్. నాకైతే ఇదైతే ఈ మ్యాటర్లు అయితే నాకు అర్థం అవ్వలేదు. లీక్లు కూడా ఏం రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎవరు వస్తున్నారో 6 వస్తున్నారు, వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం షార్ట్గా స్పీడ్గా. ఫుల్ వీడియో అనేది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన మొత్తానికి ఒక 10 నిమిషాల నుంచి 7 నుంచి 10 నిమిషాల వరకు ఉంటుంది ఫుల్ వీడియో. దాంట్లో చూసుకోండి. దీంట్లో షార్ట్గా స్పీడ్గా చెప్తా. ఫస్ట్ అయితే మన ఆయిషా వచ్చేసి మనం దాదాపు తను ఒక సీరియల్లో యాక్టింగ్ చేసింది. మనం తమిళ్లో మన కమల్ హాసన్ చేసిన బిగ్ బాస్ హౌస్లో తను వచ్చేసి 9th వీక్ ఎవిక్ట్ అయిపోయింది. 9th వీక్ వరకు ఉందంటే గట్టి పోటీ ఇస్తుందని అనుకుంటున్నా. దాదాపు తనకి 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస సాయి వచ్చేసి గోల్కొండ స్కూల్ శుభలేఖ స్కూల్లో హీరోగా యాక్టింగ్ చేశారు. తనకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ 3 నుంచి 4K ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకు అంత తక్కువ ఉన్నారో నాకైతే అర్థం అవ్వట్లే. అలాగే గౌతవ్ గుప్తా LLBలో సీరియల్లో ఒక హీరోగా యాక్టింగ్ చేశారు. తను కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరే. తనకు కూడా బాగానే ఫ్యాన్ బేస్ ఉంది. 20K ఫాలోవర్స్ వరకు ఉన్నారు తనకి సింపుల్గానే. అలాగే నెక్స్ట్ వచ్చి నిఖిల్ నాయర్ వచ్చేసి మనము గృహలక్ష్మి సీరియల్లో హీరోగా యాక్టింగ్ చేశారు. ఇతనికి వచ్చేసి 1.7 అంటే 1,70,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, అలాగే సీరియల్లో కూడా యాక్టింగ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని ప్రజలే లేరు, అలెక్య చిట్టి పిక్కల రమ్య గారు. మీకు ఓవరాల్గా ఫ్యాన్ బేస్ చిన్న నుంచి పెద్దవారికి ప్రతి ఒక్కరికి ఫ్యాన్ బేస్ చేసి తన అందానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. తను కూడా బిగ్ బాస్ హౌస్లో వెళ్తుంది. నెక్స్ట్ లాస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన దివ్యల మాధురి. తనకు అయితే గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే తనకు టాకింగ్ పవర్ బాగుంటుంది. ఎందుకంటే మన పొలిటీషియన్ కాబట్టి మాట్లాడే విధానం బాగా క్యూట్గా ఉంటుంది అండ్ స్పీడ్గా ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళైతే మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ సండే అయితే పక్కా 100% వెళ్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, మన బిగ్ బాస్ అప్డేట్ కోసం నన్ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.